మెగా డీఎస్పీ బాక్యల హక్కు లేకుండా ఉద్యోగులు భర్తీ చేయాలని జీవో 46ను రద్దు చేసి సమస్య పరిష్కరించాలని కోరుతూ అమర నిరాహార దీక్ష చేపట్టారు ఆర్ కృష్ణయ్య. ఈ నేపథ్యంలో చైతన్యపురిలోని తన నివాసంలో అశోక్ అకాడమీ చైర్మన్ విద్యార్థి సహచరులతో కలిసి అమర దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మద్దతు తెలిపారు. 25,000 పోస్టులతో మెగా డీఎస్పీ టెట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇక పీఈటీ పోస్టులు అదేవిధంగా ఎస్జీటీ పోస్టులు పెంచాలని కోరారు. కనీసం 3 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే తెలంగాణలో 35 లక్షల మంది నిరుద్యోగ బిడ్డల ప్రతినిధి అశోక్ సార్ అనే వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. ఇతను ప్రతిరోజు కూడా నిరుద్యోగ బిడ్డలకు మార్గదర్శిగా ఉంటూ వాళ్ళన్ని పోటీ పరీక్షల్లో నెగ్గాలని రాత్రింబవళ్ళు తపన పడే వ్యక్తి. ఇంకొక తెలంగాణ ప్రజలకు తెలియని విషయం ఏందయ్యా అంటే, ఈ రోజు ఈ రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారకుల్లో ఈ అశోక్ సార్ కూడా ఒకడు. ఈ నిరుద్యోగులందరూ కూడా ఒక 2, 3, 4, 5 బస్సులు తీసుకొని ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంకి వస్తే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని ఆశతోని అమాయకంగా గ్రామాన తిరిగిన బిడ్డలు వీళ్ళంతా కూడా. ఇవాళ వీళ్ళు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత వీళ్ళు శాంతియుతంగా వాళ్ళు